నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 22, 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలతో భాగంగా గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ఈరోజు శుక్రవారము శుక్రగ్రహానికి సంబంధించినటువంటి ప్రభావము ఎక్కువగా పడేటట్టుగా అన్ని రాశుల వాళ్ళకి ఎక్కువగా ఆ ప్రభావము పడబోయేటట్టుగా కనబడుతోంది. అయితే ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో బుధుడితో సహవాసం చేస్తూ ఆ రాశిలో ఉన్నాడు కాబట్టి మాటల చాతుర్యము, మాట్లాడే శక్తి, చురుకుదనము ఈ ఫలితాలు అన్ని రాశుల వాళ్ళ మీద ప్రభావం పడేటట్టుగా కనబడుతుంది. అయితే ముఖ్యంగా గ్రహస్థితులు చూసుకున్నట్టయితే కనుక సూర్యుడు కర్కాటకంలోను, చంద్రుడు మిథునంలోను, శుక్రుడు సింహంలోను, కుజుడు మిథునంలోను, గురుడు వృశ్చికంలో వక్రగతిలోను, శని కుంభరాశిలో వక్రగతిలోను, రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆస్తి వ్యవహారాలలోను, ఆస్తి లావాదేవీల విషయాలలోను, ఆస్తి పరంగా డబ్బు పరంగా ఏదైనా వ్యవహారం చేయాలంటే జాగ్రత్తలు తీసుకోండి, లేదంటే నష్టపోయే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త. అయితే వృధా మాటలతో మీకు చిరాకులు కలగడము, మీరు సమస్యల్లో ఇరుక్కోవడము జరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడంతో పాటు కుటుంబం మీద శ్రద్ధ పెట్టండి. కొంత అనుకోని చిక్కులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదే చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారికి మీ పేరిట కుంకుమార్చన చేసుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు మాత్రము చాలా సక్సెస్ఫుల్గా ఉండబోతోంది. అయితే ఉద్యోగస్తులకు మాత్రము అస్థిరత్వంగా కొంతమందికి, అంటే స్థిరము లేకుండా ఉండేది కొంతమందికి అయితే, కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ప్రేమ సంబంధ విషయాల్లోనూ కుటుంబంలోనూ కొంత అలజడి రేగే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది వాతావరణానికి సంబంధించి కావచ్చు, గతంలో మీ యొక్క ఆహార వ్యవహారాల వల్ల కూడా కావచ్చు. అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని ఈరోజు పొద్దున్నే వినడం కానీ లేదా చదవడం కానీ చేసినట్టయితే కొంత మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా ఒత్తిడి, ఆర్థిక నష్టము, ఆర్థిక వ్యయము జరిగే అవకాశం కనబడుతోంది. ఒత్తిడులు కూడా ఎక్కువగా, అంటే మానసిక ఒత్తిడి కావచ్చు, మీరున్న రంగంలో కూడా కొంత ఒత్తిడి, ప్రెషరు, అశాంతి జరిగేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సంయమనం పాటించండి. ఈ ఒక్కరోజు కొంచెం జాగ్రత్తగాను లేదా మాటను అదుపులో పెట్టుకోవడం, తెలివితేటలతో గడిపినట్టయితే కనుక సమస్యల నుంచి దూరపడతారు. అయితే ఉద్యోగస్తులకు పని భారం పెరగడంతో పాటు మీకు అదనపు పని భారాన్ని కూడా ఈరోజు అప్పగించవచ్చు. అయితే కుటుంబ సహాయ సహకారాలు మీకు ఈరోజు చాలా అవసరము, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే. దీంతో పాటుగా వ్యాపారస్తులకు, పబ్లిక్తో రిలేషన్స్ ఉన్న వాళ్లకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శివాలయంలో మీ పేరిట శివుడికి అభిషేకం చేయించుకోవడంతో పాటు బిల్వ పత్రాలను తీసుకెళ్లి స్వామివారికి సమర్పించే ప్రయత్నం చేసుకోండి.